కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల హక్కులను కాలరాస్తూ చేసిన పెన్షన్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ విశాఖ డిఆర్ఎం ఆఫీస్ వద్ద మానవహారాన్ని చేపట్టారు. పెన్షనర్స్ ఎవరైనా క్లాస్ పేరుతోని 2025-26 బడ్జెట్ సమావేశంలోని పెన్షన్ సవరణ బిల్లును పాస్ చేస్తూ మార్చి 29న రాష్ట్రపతి ఆమోద ముద్రలతో దాన్ని చట్టంగా చేయడం దారుణమని అన్నారు. రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని భారీ ఎత్తున విశ్రాంత ఉద్యోగులు డిఆర్ఎం ఆఫీసును చుట్టుముట్టారు. దీని ఫలితంగా ఉద్యోగి హక్కుగా ఉన్న పెన్షన్ హక్కు కాలరాసి దాన్ని ప్రభుత్వ దయాదాక్షిణ్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందంటూ పలువురు పెన్షనర్లు ఆరోపించారు. జీవితకాలం శ్రమించిన కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా దోచుకోవడానికి కుట్ర పన్నడం సిగ్గుచేటని వాపోయారు. తక్షణమే ఆ బిల్లును రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ రోజు నిరసన తెలియజేయడానికి డిఆర్ఎం ఆఫీస్ ముందు మా రిటైర్మెంట్ అయిపోయే ఎంప్లాయీస్ అందరూ కూడా నిరసన తెలియజేయడానికి క్యూలో నిలబడి ఉన్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు మాకు వస్తున్నటువంటి సదుపాయాలు, ఫైనాన్షియల్ సదుపాయాలు, పే కమిషన్ కానీ లేదా డిఏ కానీ ఎన్హాన్స్ చేసినప్పుడు దాని తాలూకా ప్రతిఫలాన్ని అప్పచెప్తుండేవారు. ఈ మధ్యన పార్లమెంట్లో అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను కూడా బిల్ పాస్ చేసి దాన్ని ఓకే చేశారు. ఇక మీదట మాకు ఏ బెనిఫిట్స్ కూడా రావనేటువంటి ఇది రూఢి అయింది. కాన మేము నిరసన తెలియజేయడానికి ఈరోజు ఈ ప్రజల దగ్గరికి వచ్చి మేము నిలబడి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు మా ఈ పెన్షన్ తాలూకా ఆందోళన గల కారణం ఏంటంటే మొన్న మార్చి 25వ తారీఖున ఫైనాన్స్ బిల్లులో నుంచి మా పెన్షనర్స్ తాలూకా దీనిపై ఒక 2 వాక్యాలుగా ఏదో ఒక చట్టం చేశారనేసి పెన్షనర్స్ అందరికీ ఒక ఆందోళనకరమైనటువంటి వార్త బయటకు విడుదలైంది. దాని రూపకల్పంగా ఇంతవరకు ఉన్నటువంటి పెన్షనర్స్ హక్కుని గవర్నమెంట్ చట్టం రూపంలో చేసింది కాబట్టి దాన్ని కంటిన్యూషన్ మా హక్కుగానే పరిగణించాలనే ఉద్దేశంతో ఈరోజు మా పెన్షనర్స్ అందరూ కూడా దానికి వ్యతిరేకంగా మేము ఈ మానవహారం అనేది నిర్వహిస్తున్నాము. అది డిఆర్ఎం గారికి మెమోరాండం కూడా సమర్పిస్తాము. అలాగే వివిధ ప్రాంతాల నుండి అవతల విజయనగరం నుండి విశాఖపట్నం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ సంఘాలు కూడా ఈరోజు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం. మీకు తెలుసు, మేడం గారు చట్టం రూపంలో చేయించిన దాని తాలూకా కారణం ఏంటంటే 8th పే కమిషన్లో వచ్చేటప్పుడు పాత పెన్షనర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉండదు, అలాగే డిఆర్లు కూడా వాళ్ళకి ఏం వర్తించవు అనే ఒక ఇది వచ్చింది కాబట్టి దాని మీద పెన్షనర్స్ అందరూ కూడా ఆందోళన దిగి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. దాన్ని ఏ చట్టం అయితే చేశారో దాన్ని రూపకల్పన అంటూ చేయకుండా దాన్ని అణచివేయవలసిందిగా కోరుతున్నాము. గౌరవ ప్రధానమంత్రి గారికి ఇటువంటి సీనియర్ సిటిజన్స్ మీద ఆయనకి ఎంతో నమ్మకం ఉంది. దేశ విదేశాల్లో బీభత్సమైనటువంటి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మా పెన్షనర్స్ కడుపు కొడతారని మేము అనుకోవట్లేదు. ఆయన చట్టం ద్వారా తీసుకొచ్చింది ఆయన తొక్కి పెట్టాలనేసి మా పెన్షనర్స్ తరఫున కూడా మేము గౌరవ ప్రధానమంత్రి గారికి మేము కోరుకుంటున్నాం. ఆయన చూశారు మీరు, ఈరోజు పెన్షన్ 20,000 రూపాయలు. మా డిమాండ్ ఏమి లేదు సార్, 20,000 రూపాయలు పెన్షనర్ వచ్చాడంటే ఒక డిఏ పెరిగితే 600. ఆ పెన్షనర్ బిల్స్ ఏంటంటే నియరెస్ట్ ఆఫ్ ది మెడికల్ ఖర్చు గురించి ఆ తాలూకా 50% పోద్ది. 10,000 రూపాయలు ఈరోజు పెన్షనర్స్ ఏది గణిస్తారు? మేడలు మిద్దులు ఏమి గణించలేదు, మీకు తెలిసిందే ఉంది. కాబట్టి దయచేసి ఆ డిఏ ఏదైనా కంటిన్యూషన్ అలాగే ఇవ్వాలి. అలాగే మా పెన్షన్లో మాకు రావాల్సే పే కమిషన్లో మాకు కావాల్సింది ఏదైతే దీనికంటే 7th పే కమిషన్ కంటే 8th పే కమిషన్ దీనికంటే ఎక్కువ పెంచుమెంట్తో మన ప్రధానమంత్రి మా పెన్షన్కి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఇటువంటి ర్యాలీని మేము చేశాము.